మాకు చాలామంది వచ్చారండి. బ్రిడ్జి ఏస్తానంటున్నారు. ఏయలేదు. కాదండి పిల్లలకైనా లేకపోతే ఒక గర్భిణీ స్త్రీలకైనా ఒక ఒంట్లో బాగోపోతే ఎవరికైనా అర్జెంట్‌గా పాపం ఇప్పుడు ఎంతకంత కొంచెం ఇంజిన్ పడవ అయి ఉండటం వల్ల కొంచెం ఎంతో అప్పటి మీద పూర్వం మీద ఇప్పుడు కొంచెం మెరుగనిపించింది. అయినా సరే ఒకవేళ పడవ పక్కన ఉంటే ఇక్కడికొచ్చి చాలా ఇబ్బంది పడిపోయి టైం అయిపోతుంది. పాపం గర్భిణీ స్త్రీలు ఉన్నారంటే అప్పటికప్పుడు ఇక్కడే ప్రసవం పొందే వాళ్ళు కూడా చాలామందున్నారు. అయినా గానీ అలాగే జీవనం కొనసాగిస్తున్నాం మేము. కాదంటే మంత్రి గారు గానీ, లేదా ఎమ్మెల్యే గారు గానీ, పైన ఎక్కడ ఎవరైనా సరే కొంచెం మాకు శ్రద్ధ వహించి అంటే ఎప్పటినుంచో బ్రిడ్జి పడతదని కూడా శంకుస్థాపన కూడా జరిగింది. ఎందుకు ఆగిపోతుంది అసలు? శంకుస్థాపన చేస్తున్నారండి. అవుతది అంటున్నారు. మేమేమో ఆశగా అవుతది అనుకుంటున్నాము. కాదండి అలాగే డిలే అయిపోతుంది. ప్రస్తుతానికైతే ఏమీ లేదండి. మాకు బ్రిడ్జి ఏస్తే చాలా అందరికి కూడా చాలా మంచిది. చాలా వరకు గ్రామం సరైన సదుపాయాలు లేక చాలా వరకు ఖాళీ అయిపోయింది. చాలామంది ఖాళీ చేసేసారండి. చాలామంది కూడా పిల్లలకి చదువు నిమిత్తం గానీ, అదే ఒంట్లో బాగోపోవడం గానీ, దేని గురించైనా చాలామంది సగం ఖాళీ చేసేసారండి. ఇలాగే ఉన్నవాళ్ళు కూడా చాలామంది కూడా ఆళ్ళకి పాపం ఇక్కడే జీవనాధారం. తోటల్లో కూలి పని చేసుకొని జీవనాధారం బయటికెళ్ళి బతకాలంటే బతకలేరండి. అందుకని ఇంక వాళ్ళే ఇక్కడే ఉన్నవాళ్ళందరూ కూడా ఏదో కొద్దో గొప్పో ఇక్కడే పని చేసుకుంటా అలాగే జీవనం కొనసాగిస్తున్నారండి. బయటికెళ్ళి అంత ఇది లేదండి ఇంకెవరికైనా ఇక్కడ. ఎళ్ళేవోళ్ళయితే కొంచెం కొద్దో గొప్పో ఉన్నవాళ్ళయితే ఎళ్ళిపోయారు. లేనోళ్ళందరూ కూడా ఇక్కడే ఉండిపోయి అలాగే పిల్లల్ని స్కూలుకి పంపిస్తుంటా అలాగే బిక్కుమంటా ఎప్పుడొస్తారా సాయంత్రానికి పొద్దునెళ్ళినోళ్ళు సాయంత్రం వస్తారో అని అలాగే ఆళ్ళొచ్చే వరకు ఎదురు చూస్తా కూర్చుంటున్నారండి. అది ఇప్పుడైతే అంతకంత పర్లేదండి. ఫ్లోటింగ్ ఎక్కువుందంటే మట్టికి పాపం ఇంటి దగ్గరోళ్ళు గొడవేండి ఆళ్ళొచ్చే వరకు రేవుల దగ్గర పడిగాపులు పడి కూర్చొని చూసి అంత ఇది ఉంటదండి.